రావే రా నీ పాప పట్టేది రా నా రకానికి రా రా నన్ను వామ్మో 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 రాత్రి కలవడంట ఎప్పుడు వచ్చి కొత్త గురు వచ్చి బాయిలోకి అందుకే ఇప్పుడు గుడి వెళ్ళి పోలేదు ఇట్లాంటి కేసులను మస్తు చూసిన ప్రతిసారి దయ్యం పట్టడం మీ బట్టలు పులుసుగా వేస్తాను ఏంది దేం పడితే దేవుని ఎందుకు పిలుస్తుంది? ఎట్లాంటిది ఏమనుకున్నావు? 5 నిమిషాలు టైం ఇవ్వండి. నీకు 5 నిమిషాలు 5 సంవత్సరాలు అవుతుంది. తిరుతి కడుతున్నాను ఓడిపోతే కిలో బియ్యం ఇస్తా. చరత నాతో చరత సరే ఓడిపోతే 1 కిలో కాదు 10 కిలోలు అవ్వాలి. ఇస్తా 10 కిలోలు రండి మీరు. సరే 10 కిలోలు చరత కట్టాడు చరత. పిచ్చి పట్టిందా? కనకైంత కంగారు పడతారు ఎవరైనా? నీకు ఆడపిల్ల కానీ కళ్ళలో పెట్టే బొంత కంపు చేస్తావా? చీ నీ నోరు కావాలా పొందగడ్డగా తీసుకోవాలి. పోకయ్యా పోకయ్యా పోకు పోకు ఉండు ఉండు పోకు పోకు ఏంది? ఒక మాట చెప్తాను. అసుమంటి కలబడ్డప్పుడు మా మారదల్లి సొంగనుడుసులు పెట్టి కేకలు వేసుకుంటా చచ్చిపోయింది. చాలా చెడ్డ మనిషి. సాగు కూడా చెడ్డ సాగే. అయితే నీకెందుకంటే అంత భయం? చెడ్డ మనిషి కాదు కదా? చెడ్డదాన్ని. ఎందుకు? ఏం చేశావు? ఏం చేయలేదు. ఓమా దేవుని గుడిలో ఉన్నానని మరోపోకు. అబద్ధాలు ఆడితే దేవుని నుంచి క్షమించడు. చెప్పు ఏం చేశావు? బావిలో ఎలకల మంది వేసాం. ఏంది? ఎలకల మందా? ఎందుకు అలా చేసావు చెప్పు. ఏం చెప్పాలి? ఈ ఊరికి వచ్చిన కాడి నుంచి నన్ను మంత్రకత్తి అంటున్నారు. గేదెలు మేత తినకుండా నన్నే అంటారు. పొలంలో నీళ్ళు రాకుండా నన్నే అంటారు. ఊళ్ళో ఏ జబ్బు వచ్చినా అందరు నన్నే అంటారు. అలా పిల్లలు నా నీళ్ళల్లో వచ్చిన ఏమంటారో తెలుసా? ఏమంటారు? నవ్వుతుండ్రు. నవ్వుతుండ్రా? నవ్వుతుండ్రు. ఎంతగానో ఇవిగా పట్టుకోవాలి. నువ్వు అయితే ఇవిగా పట్టుకుంటావా చెప్పు? నీకొక మాట చెప్పనా? ఎవరితో చెప్పకూడదు సరేనా? అలా అంటే నాకు కూడా ఇష్టం లేదు. నేను కూడా వచ్చి 3 నెలలు అవుతాను. భూమి కొనాలంటే మా కులం చిన్న కులం అని భూమి అమ్మటం లేదు వాళ్ళు. ఆ దేవుడే చూస్తాడు అందరిని. నీ పేరేంటి? నా పేరు రంగమ్మ. నీ పేరేంటి? నరసింహ. ఇంకొక మాట చెప్పనా రంగమ్మ? ఆ కళ ఎందుకు వచ్చిందో తెలుసా? తప్పు చేసిన భయంతో అంతే, ఇంకేం లే. నీకు అంత ఖచ్చితంగా ఏం తెలుసు? నేను చెప్పేది నమ్మవే. ఖచ్చితంగానే చెప్తాను, నీకేం భయం లేదు. 5 నిమిషాలు అయిపోయాయి. రంగమ్మ దయ్యమే వేషం పోసిందని చెప్పు. మేక బలిచేలు అని కోపం వచ్చిందని చెప్పు. గుర్తుపెట్టుకో. చెప్తలే. దయ్యమా? మర్చిపోబాకు. సరేనా? గుర్తుపెట్టుకో. ఏమైతుంది? మీరందరూ నీచమైన మనుషులు. మీ అంతు చూపిస్తాను. నడవండి. ఎలకల మందే. ఎలకల కోసం ఎలకల మందు. మేకను బలి ఎందుకు ఇవ్వలేదు? సావండి ఇప్పుడు. సావండి 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 ఇప్పుడు. సావండి. ఇప్పుడు బలి చేయొచ్చా? ఇప్పుడు బలి చేయొచ్చా? లేదు, అప్పుడే చేసేది. ఇంకే 2 మేకలు అయితే నాకేమనిపిస్తుంది తెలుసా? ఈ పని అంతా ఈమెనే తీసి కావాలని కథ చెప్తుంది. తంచుదాం దీన్ని. తంచుదాం. బాలో పడేసి నిజం చెప్తేనే బయటకు గుంచుదాం. పద తొందరగా. పదండి. చెప్తాను.
చేయిస్తాను. చేయించిందంట వీడే. వాడు భూమి కొంటానని నేను అప్పున్నానని వాడు నన్ను భయపెట్టించి చేయించాడు. ఊరోళ్ళందరికీ భీమరెత్తాను అమ్ముకొని పోతారని. అబద్ధం అది. అదే మంత్రకత్తి. దాని మాటలు నమ్మకండి. మీ మీద పగబట్టి మందు పోసిన తనే చెప్పి నాతో. వీళ్ళ నాన్న మా ఇంటికి వచ్చి భూముల గురించి అడిగిండు. ఓయ్, నీ కలవల్లా భయపడకన్నప్పుడు నీ అబద్ధం చెప్పానే. వాళ్ళు నేను బయలుపోయింది కదా, అందుకని నిజమేనే. నీకు సావు రావాల్సిందే. నీకు నా పూర్వజన్మలో నేనేం పాపం చేసినా. నేను కష్టపడి ఇప్పుడన్నా బతుకుదానంటే నా బతుకు లేకుండా చేసి నేను బావిలో పడి చస్తాను. ఉండవా? ఒక్క నిమిషం ఉండు. ఒక పని చేద్దాం. బాగా విషం పోసే వాటికి నీళ్ళు ఈమె తోడనివ్వండి. ఇదే ఈమె శిక్ష. అప్పుడే ఈమెను మందించాం. ఏమంటారు? ఒక్కతే తోడాలా? ఒకతే తోడాల, అదే దానికి శిక్ష. మందేసేటాడు మన గురించి ఆలోచించిందా? మన పిల్లలు ఎట్లా చేస్తారో ఆలోచించిందా? నువ్వు బకెట్ దానికి అంత. నువ్వు కూడా నాకు దేవుడు ఎదిగితే ఎవరు దిక్కున్నాను. గుండు ఇంటికి ఏదన్నా పప్పు వేసుకుంటారా? జల్దీ రా రైట్. ఏమైంది? సచ్చింది రో వాళ్ళమ్మ. సచ్చింది. రంగమ్మ, రంగమ్మ, ఏమైంది రంగమ్మ? సైడ్ చూడు. రంగమ్మ, 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 నా మాట వినిపిస్తుందా? వస్తున్నా అమ్మ. 7 గంటల వాడు పిలుపుతుండు పోవాలి. ఇంకా 7 గంటల వాడా? ఎంత అందగానివయ్యా. బపన సచ్చాలతో పంచాయతీ ఎప్పుడు పెట్టుకోవద్దు. ఈమెతో పంచాయతీ పెట్టుకున్నావా? ఒక మాట చెప్పండి, నిజంగా మంత్రగతి అంత కష్టపడేదా? నేనైతే మంత్రగత్తని ఎప్పుడు అనలే. నేను కూడా రంగమ్మ, అందుకోసం కంగారు పడికి మేము తోడుకుంటాంలే నీళ్ళు. చూడండి దీన్ని ఎంత బాధ పెట్టారో. చేస్తే మీకే పాపం దాకుద్ది. గుడి కొన్ని తీసుకురా. సవని కొడుకు చూస్తే పూలతో పెద్ద పర్స. రంగమ్మ, ఇప్పుడు వినిపిస్తుందా? ముందు ఏడ్చేదండి. తీసుకొస్తాడు ఇల్లుడు పోయాడు. చూస్తాడు తెస్తాడు. మర్చిపోకురి. సరే చెయ్యండి. ఇప్పుడు బాగా సేవ చేయండి. మాకు తెలుసులే, నువ్వేమో చెప్పొద్దు. నువ్వేం చెప్పొద్దు. చెట్టుకు మెల్లగా కొంచెం మంచిగా జిత్తు ముడి అటు మందు మంచిగుందా?